అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 గంటలుగా ఉమామహేశ్వరరావుని ముగ్గురు అధికారుల బృందం విచారిస్తుంది. మహేశ్వరరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ ఆస్తులపై కూడా విచారణ చేస్తున్నారు. అయితే 2 బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు. ఇక ఏసీబీ విచారణలో మరికొంతమంది బినామీల వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై లోతుగా విచారిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 గంటలుగా ఉమామహేశ్వరరావుని ముగ్గురు అధికారుల బృందం విచారిస్తుంది. ఇక ఉమామహేశ్వరరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించిన ఏసీబీ బినామీ ఆస్తులపై సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. 2 బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు. ఏసీబీ విచారణలో మరికొంతమంది బినామీల వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై లోతుగా విచారిస్తున్నారు. ఉమామహేశ్వర అక్రమాస్తులకు సంబంధించి ఏసీబీ లోతుగా విచారణ చేస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏసీపీ ఉమామహేశ్వరరావును ఇప్పటికే 3 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. అందులో భాగంగానే చెంచల్గూడ జైలు నుండి ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకొని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఉమామహేశ్వరరావు అక్రమాస్తులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేశారు. మరోవైపు ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు గంటన్నరకు పైగానే ముగ్గురు అధికారులు జేడీతో పాటు మరొక 2 అధికారులు ఉమామహేశ్వరరావును కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి ఆస్తులు మరికొంతమంది బినామీల పేర్ల మీద ఉన్నాయనేటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు గతంలో అతను ఇబ్రహీంపట్నంలో పనిచేసినటువంటి సమయంలో, ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినటువంటి సమయంలో దాదాపు 4 కేసులకు సంబంధించి అతనిపైన ఆరోపణలు రావడం జరిగింది. అతను సివిల్ తగాదాల్లోకి తలదూర్చడం, నిందితులకు వత్తాసు పలికి బాధితులను వేధింపులకు గురి చేశాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి బాధితులు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి 2 బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించడం జరిగింది. కస్టడీలో భాగంగా బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేస్తే ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు కానీ, నగదు కానీ, బంగారం కానీ ఉండేటువంటి అవకాశం ఉందనేది బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. సిసిఎస్ లో ఉన్నటువంటి సమయంలో అతను ఏసీపీగా పనిచేస్తున్నాడు. సిసిఎస్ లో సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కేసును ఉమామహేశ్వరరావే చూస్తున్నాడు కాబట్టి ఆ కేసుకు సంబంధించి కూడా డైరెక్టర్ల నుండి కూడా డబ్బులు వసూలు చేశాడనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. మొత్తం కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉమామహేశ్వరరావుపై ఉండడం వల్లనే మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఒక ఎస్పీ స్థాయి అధికారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరకడంతో అధికారికి ఇతనికి ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి, ముఖ్యంగా బినామీల పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులేంటి, ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క ఆస్తులను కూడబెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావును క్వశ్చన్ చేసి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. 3 రోజుల తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉమామహేశ్వరరావు చెప్పేటువంటి సమాచారంతో మరికొంతమంది బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.